హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు వీడియోలో ఒక బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ కలిగిన ఒక బీచ్ని చూపించబోతున్నా. అది ఎక్కడో లేదు, మన వైజాగ్లోనే ఉంది. అండ్ ఇప్పుడు నేను ఎండాడ దగ్గర ఉన్నాను. ఎండాడ దగ్గర నుంచి ఈ బీచ్కి వెళ్తున్నా. అండ్ మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది ఆ బీచ్ ఏంటన్నది. ఎస్ ఫ్రెండ్స్, అది మన రుషికొండ బీచ్. రుషికొండ బీచ్కి లాస్ట్ ఇయర్ మనకి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది ఇచ్చారు. డెన్మార్క్ చెందిన నాన్ ప్రాఫిట్ ఫౌండేషన్ అనమాట. FEE, ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అని. మెయిన్గా ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది మెరైన్స్కి, బీచెస్కి, ఇంకా సస్టైనబుల్ టూరిజం ఆపరేటర్స్కి ఇస్తుంటారు. బీచెస్ అంటే ఆల్రెడీ మనకు తెలిసిన బీచెస్. ఇంకా మెరైనర్స్ అంటే ఒక చిన్న హార్బర్ టైప్ అనమాట, ఫ్యాన్సీ టైప్. అంటే మనకి రెగ్యులర్ బోట్స్ ఫిషింగ్ కాకుండా మనం మామూలుగా విహారయాత్రకి జస్ట్ బోటింగ్ అట్లా యూస్ చేస్తుంటారు కదా, అలాంటి బోట్స్కి ఉండే హార్బర్ జట్టీకి. ఇంకా సస్టైనబుల్ బోటింగ్ టూరిజం ఆపరేటర్ అంటే బోట్స్ని ఎకో ఫ్రెండ్లీ ఫ్యూయల్తో కానీ వితౌట్ ఫ్యూయల్ తెడ్లతో నడుపుతుంటారు కదా, మన మరపడవలు ఇలా తెడ్లతో నడిపేవి. సో అలాంటి పడవలు టూరిజం ఆపరేటర్కి, సో వాళ్ళకి ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది ఇస్తుంటారు. నేను ఈ ఎండాడ నుంచి రుషికొండ బీచ్లో ఆల్మోస్ట్ ఒక 2 years అవుతుంది ఈ బీచ్ ఈ రోడ్లోకి వచ్చి. అప్పటికిప్పటికి చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. అండ్ ఈ రోడ్లో మనకి 2 మెయిన్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. ఒకటి గీతం హాస్పిటల్, ఇంకొకటి గీతం కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్ సైన్స్. 2 కూడా చాలా ఫేమస్, ఇవి మీ అందరికీ తెలుసు. ముందుకెళ్తే లెఫ్ట్లో మనకి గీతం హాస్పిటల్ అండ్ రైట్లో మనకి గీతం కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్ సైన్సెస్ ఉంటుంది. ఈ ఎండాడ్ అనేది ఎంత డెవలప్మెంట్ అయిందంటే, నేను 2007-8 ఆ టైంలో వచ్చాను అన్నమాట ఇక్కడికి. అప్పట్లో వచ్చేవాడిని ఇక్కడికి ఆఫ్ క్యాంపస్ ఇంటర్వ్యూస్కి. అప్పుడు అసలు రోడ్లే ఉండేవి కాదు, ఇవన్నీ కొంతవరకు రోడ్డు ఉండేది. అక్కడి నుంచి మొత్తం మట్టే ఉండేది. మొత్తం వాక్ చేసుకుంటూ రావాల్సి వచ్చేది. ఫ్రెండ్స్ అందరం కలిసి చాలా కష్టపడి నడుచుకుని వచ్చేవాళ్ళం. మనకి బీచ్ రోడ్లో వెళ్ళాలంటే మనకి 900 బస్సు ఉంటుంది. ఆ బస్సు మనకి అంత ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉండేది కాదు. సో ఇలానే వెళ్ళాల్సి వచ్చేది అనమాట, ఎక్కువ ఫాస్ట్గా రావాలనుకుంటే. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా రైట్ సైడ్లో గీతం కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్ సైన్సెస్. అండ్ ఇక్కడ లెఫ్ట్లో కనిపిస్తుంది మనకి గీతం హాస్పిటల్. ఈ గీతం ఇన్స్టిట్యూషన్స్ ఒక ఫౌండర్ వచ్చేసి MVS మూర్తి గారు. అతనే స్థాపించారనమాట ఈ గీతంస్ ఇన్స్టిట్యూషన్స్. అతని ఈ మధ్య రీసెంట్గా యుఎస్లో ఒక యాక్సిడెంట్లో చనిపోయారు. అండ్ ఈ ఎండాడ నుంచి రుషికొండ వచ్చే రూట్ రాబోయే రోజుల్లో మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేసెస్ అని కూడా చెప్పొచ్చు. అండ్ రియల్ ఎస్టేట్ బూమ్ కూడా చాలా ఎక్కువ ఉంది ఇక్కడ. సో మనం ఇప్పుడు బీచ్ రోడ్లోకి ఎంటర్ అయ్యాం. ఎండాడ నుంచి రుషికొండ రోడ్లో వచ్చినప్పుడు రైట్ తీసుకోవాలన్నమాట ఇక్కడ బీచ్ రోడ్ దగ్గర.
సో జస్ట్ కొంచెం ముందుకెళ్తే మనం లెఫ్ట్ తీసుకుంటే బీచ్లోకి వెళ్తాం. అండ్ ఎదురుగా మనకి రుషికొండ ఉంది, చూడొచ్చు. అండ్ ఈ రుషికొండ పైనే మనకి ఏపీ టూరిజం వాళ్ళ రిసార్ట్స్ అనేవి ఉండేవి. అవి ఈ మధ్యనే ఒక 6 months బ్యాక్ తీసేశారు అవన్నీ. ఈ రుషికొండ బీచ్ని హెవెన్ ఆఫ్ ద బీచ్ అని అంటారనమాట, ఈ రుషికొండ బీచ్ని. అండ్ ఈ బీచ్కి ఒక 5 స్పెషాలిటీస్ ఉన్నాయి. అందులో మనం ఒకటి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది. అండ్ మిగతా 4 కూడా డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. ఈ బీచ్కి మార్నింగ్ టైమ్స్లో వస్తే చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఈవినింగ్ టైమ్స్లో కొంచెం రష్ ఉంటుంది, ఓకే. బట్ వీకెండ్స్ అయితే ఇంకా అసలు చాలా రష్ అయితే ఉంటుంది. ఈవినింగ్స్ ఇంకా అయితే మనకు పార్కింగ్ కూడా దొరకదు వీకెండ్స్లో అయితే. సో అక్కడ చూడొచ్చు, ఇంకా కొండనైతే ఇంకా తవ్వుతూనే ఉన్నారు. ఏపీటీడీసీ వాళ్ళు రిసార్ట్స్ తీసేసి ఏపీ గవర్నమెంట్ వాళ్ళు చెప్పడం ఏంటంటే ఇక్కడ 5 star హోటల్ కడతామని. బట్ టీడీపీ వాళ్ళ అపోజిషన్ టీడీపీ పార్టీ వాళ్ళు ఏమొచ్చి ఇక్కడ సీఎం క్యాంప్ ఆఫీస్ బిల్డింగ్స్ కడుతున్నారు, 5 star హోటల్ ముసుగులో అని అంటున్నారు. సో చూద్దాం, మనకు ఒక 2-3 yearsలో ఏం కడుతున్నారు అనేది తెలిపోతుంది. లెట్స్ నాట్ గెట్ ఇన్ టు మోర్ డీటెయిల్స్. మనం ఈ బీచ్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూస్తే మనకి బీచ్లో స్కూబా డైవింగ్ ఉంది, కాయరా ఉంది, స్పీడ్ బోటింగ్ ఉంది, జెట్ స్కీ ఉంది. స్పీడ్ బోటింగ్ అంటే తెలుసు కదా, మనకి బోట్ మీకు చూపిస్తాను, చాలా ఫాస్ట్గా తీసుకెళ్తుంటారు బోట్ని, మోటార్ బోట్ అది. అండ్ స్కూబా డైవింగ్ వచ్చేసి మనకి షోర్ నుంచి ఒక 2 kilometer లోపలికి తీసుకెళ్ళి అక్కడ స్విమ్మింగ్ చేయడానికి, ఇంకా సీలోకి దిగడానికి అనమాట. సీలోకి దిగొచ్చు. మనకి ఒక ఆక్సిజన్ మాస్క్ ఇస్తారు, ఇంకా స్విమ్ సూట్ ఉంటుంది. మీకు ఇవన్నీ ముందు చూపిస్తాను. మీకు ఇవన్నీ చూడండి, ఎంత గ్రీనరీ, చాలా బాగుంది కదా ఈ బీచ్ అంతా. ఇక్కడ నుంచి నేను బ్యాక్ సైడ్ నుంచి వచ్చాను, రెగ్యులర్గా అయితే మన ఫ్రంట్ నుంచి వెళ్ళొచ్చు. సో డిఫరెంట్గా ఇవన్నీ చూపించుకొని లాస్ట్ అక్కడికి వెళ్దామని నేను ఈ బ్యాక్ సైడ్ నుంచి వచ్చా. సో ఇక్కడ మనకి స్టోన్స్ అన్నీ కనిపిస్తున్నాయి. వాటర్ చాలా తక్కువ ఉంది. యూజువల్గా ఏంటంటే ఈ స్టోన్స్ అవి ఇక్కడ పెద్దగా కనిపించవు, ఇక్కడ అంతా వాటర్ ఉంటుంది. ఇంకా అలా ముందుకెళ్దాం, ఈ బీచ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసి చూద్దాం ఎలా ఉంది ఏంటన్నది. అండ్ మీకు కూడా చూపిస్తాను మొత్తం బీచ్ అంతా. అండ్ చెప్పాను కదా, ఈ బీచ్కి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ డెన్మార్క్కి సంబంధించిన ఒక నాన్-ప్రాఫిట్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ సర్టిఫికేట్ అనేది ఇచ్చారు. ఈ సర్టిఫికేషన్ అనేది యూనివర్స్ మొత్తం వ్యాలిడ్ అనమాట. అండ్ ఈ సర్టిఫికేషన్ అనేది మన ఒక్క బీచ్కే కాదు, ఇండియాలో మనతో పాటు ఇంకో 9 beaches కూడా వచ్చినాయి అనమాట. టోటల్ 9 beachesకి వచ్చాయి ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది. అండ్ నియరెస్ట్ బీచ్ వచ్చేసి మన పూరి బీచ్ అనమాట. ఒరిస్సాలో ఉండే పూరి బీచ్ కూడా ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది ఇచ్చారు. ఆల్రెడీ మనం ఫస్ట్ ఒక యూనిక్ ఫీచర్ ఒకటి డిస్కస్ చేస్తున్నాం కదా. ఇక సెకండ్ వచ్చేసి డాల్ఫిన్స్ ఈ బీచ్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటాయంట. అంటే ఇక్కడ దగ్గరికి కాదు, కొంచెం లోపలికి వెళ్ళాలి, ఒక 2 kilometer అలా. చెప్పాను కదా, స్కూబా డైవింగ్కి వెళ్తే 2.5 kilometer షోర్ నుంచి వెళ్తారని. డాల్ఫిన్స్ అయితే కనిపించాయంట వాళ్ళకి. అండ్ పిక్స్ కూడా తీశారు వాళ్ళు. అండ్ పిక్స్ అయితే నా దగ్గర లేవు ఇప్పుడు, మీరు కావాలనుకుంటే గూగుల్లో సెర్చ్ చేయొచ్చు, మీకు పిక్స్ అనేవి కనిపిస్తాయి. సో ఇది సెకండ్ యూనిక్ ఫీచర్ ఇది ఈ బీచ్కి. సో మీరు చూడొచ్చు, ఇక్కడ వాటర్ చాలా వెనక్కి వెళ్ళిపోవడం వల్ల మొత్తం రాళ్ళన్నీ కనిపిస్తున్నాయి కదా. ఈ రాళ్ళ మధ్య వాటర్లో మనకి చిన్న చిన్న చేపలు కనిపిస్తాయి. సో అవి మీకు చూపిస్తాను. అవి చిన్న చిన్న చేపలు, బోల్డ్ అన్ని చేపలు ఈ వాటర్కి కొట్టుకొని వచ్చేస్తూ ఉంటాయి కదా, రాళ్ళ మధ్యన ఉండిపోయి ఇంకా మళ్ళీ సీలోకి వెళ్ళడానికి అవ్వదు. వన్స్ ఈ వాటర్ అనేది కొంచెం లెవెల్ ఎక్కువైతే తప్ప అవి సీలోకి వెళ్ళే ఇంకా రూట్ అయితే ఉండదు వాటికి.
సో ఇక్కడ చూడొచ్చు నత్తలు బోల్డ్ అన్నీ ఉన్నాయి రాళ్ళకు అంటుకొని. వాటి మూమెంట్ అన్నీ చూడండి ఎలా కదులుతున్నాయి ఏంటన్నది. ఇవన్నీ వాటర్తో కవర్ అయినప్పుడు మనకి ఇవి అసలు ఏం కనిపించవు. ఇప్పుడు వాటర్ లేదు కాబట్టి ఇప్పుడు వాటర్ లేదు కాబట్టి ఈ స్టోన్స్ మధ్యన బోల్డ్ అని ఈ చిన్న చిన్న చేపలు, నత్తలు, కలర్ క్రాబ్స్ ఉన్నాయి. ఇంకా చాలా ఉంటాయి మనం వెతికితే. ఈ వాటర్ లేకపోవడం వల్ల ఈ స్టోన్స్కి అదొక డిఫరెంట్ అందం అయితే వచ్చింది. చాలా బాగా కనిపిస్తుంది. ఇంకా మీకు కూడా కనిపిస్తుందని అనుకుంటున్నా. నాకైతే డైరెక్ట్గా వెళ్ళి చూసాను కదా, చాలా బాగుంది నాకైతే ఈ స్టోన్స్ అన్ని, ఈ కలర్స్ కానీ ఇవన్నీ. చూడండి క్రాబ్ చూడండి, భలే ఉంది గ్రీన్ కలర్లో. ఇవన్నీ నేచర్ యొక్క బ్యూటీ అనమాట. ఇవన్నీ ఈ రాళ్ళ మధ్యన ఈ వాటర్ అవంతా. నేను మెయిన్ అక్కడ ఎంట్రన్స్లో కన్నా ఇక్కడ ఎందుకు ప్రిఫర్ చేశానంటే ఇవన్నీ చాలా బాగుంటాయి. అక్కడైతే ఏముంది, జస్ట్ వాటర్లో దిగడం, ఇక్కడ వచ్చే జనాల్ని వాళ్ళని చూడడం అంతే. మీకు ఇవన్నీ చూపిద్దామనే దాంతోనే నేను బ్యాక్ నుంచి వచ్చాను. సాధారణంగా ఇక్కడి వరకు ఎవరు రారు. మెయిన్ ఎంట్రన్స్లో వచ్చి వాటర్లో కాసేపు దిగి ఏమైనా వాటర్ స్పోర్ట్స్ అంటే బోట్ కానీ ఏమైనా ఎక్కాలనుకుంటే అవి ఎక్కేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ చివరి వరకు అయితే ఎవరు రారు సాధారణంగా. స్పెషల్ ఫీచర్ థర్డ్ది ఏంటంటే బోటింగ్ కంట్రోల్ రూమ్. ఇది ఏపీ టూరిజం వాళ్ళు పెట్టారనమాట. ఇది ఏంటంటే ఈ బోటింగ్ కంట్రోల్ రూమ్ని కమాండ్ సెంటర్గా యూస్ చేయడానికని పెట్టారనమాట. మెయిన్ పర్పస్ ఏంటంటే ఈ బోట్ ఆపరేషన్స్ అవన్నీ ఉంటాయి కదా, ఇవి అన్నీ మానిటర్ చేయడానికి. ఇంకా వైజాగ్ ఈస్ట్ కోస్ట్లో ఉంది కదా, సో ఈస్ట్ కోస్ట్లోని ఈ బోటింగ్ అనే కాదు, ఈ చుట్టుపక్కల ఇవన్నీ మొత్తం సీలో మానిటర్ చేయడానికి ఒక సీ పోలీస్ ఉంటారు కదా, వాళ్ళకి యూజ్ అయ్యేటట్టు మానిటరింగ్ ఇవన్నీ దీని నుంచి చేస్తారనమాట, బోట్ కంట్రోల్ రూమ్ నుంచి. సో ఇది థర్డ్ స్పెషాలిటీ.
ఒక 3 వీక్స్ బ్యాక్ నేను ఒక వీడియో పెట్టాను భావన్పాడు బీచ్ అని. ఆ బీచ్లో మీరు చూసే ఉంటారు, సీలోకి రాళ్ళన్నీ పెట్టి ఉంటాయి హై టైడ్స్ని కంట్రోల్ చేయడానికి. సో సేమ్ సిమిలర్ అలానే ఇక్కడ కూడా ఈ బీచ్లో కూడా అలానే రాళ్ళన్నీ వేశారనమాట. బట్ ఇప్పుడు ఈ సముద్రం అలల తాకిడికి ఇవన్నీ మొత్తం చెల్లాచెదిరైపోయి అవి కనిపించకుండా అయిపోయింది. ఒకప్పుడైతే చాలా బాగుండేది, అందరూ చివరి వరకు వెళ్ళి వచ్చేవారనమాట. ఇప్పుడు అసలు మొత్తం ఈ వాటర్ తాకిడికి ఏంటంటే అవన్నీ చెల్లాచెదిరైపోయి. అండ్ మనకి వైజాగ్లో వన్ ఆఫ్ ద సేఫెస్ట్ బీచ్ ఏదైనా ఉంది అంటే ఈ రుషికొండ బీచ్ అనమాట. ఎందుకు సేఫెస్ట్ బీచ్ అన్నానంటే ఇది కంట్రోల్ రూమ్ అన్నీ ఉంటాయి ఇక్కడ, అండ్ ప్రతిదీ మానిటర్ చేస్తూ ఉంటారు. ఎవరైనా సీలోకి వెళ్ళినా వాళ్ళు అక్కడి నుంచి మానిటర్ చేస్తూ ఉంటారు, అలర్ట్ చేస్తూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే మన ఈ వాటర్లో మనం స్విమ్మింగ్ అట్లా చేయొచ్చు. స్విమ్మింగ్ అంటే మరి లోపల వరకు కాదు, వీళ్ళు ఇక్కడ ఈ కంట్రోల్ రూమ్ వాళ్ళు ఏంటంటే ఒక నెట్ లాంటిది పెట్టారు, ఒక ప్లేస్ అలాగా మీకు చూపిస్తుంది. అందులోని మనం స్విమ్మింగ్ గట్రా చేసుకోవచ్చు అనమాట. అంటే కొంచెం సేఫ్ ప్లేస్ని వాళ్ళు ఐడెంటిఫై చేసి వాటర్లో దిగడానికి వాళ్ళు అలా మార్క్ చేసి పెట్టుకున్నారనమాట. సో ఏంటంటే చుట్టూ దానికి బౌండరీ అనేది ఉంటుంది. ఆ వాటర్ ఆ లెవెల్లో మనం స్విమ్మింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 3 స్పెషల్ ఫీచర్స్ చెప్పుకున్నాం కదా ఈ బీచ్కి. ఇంకా 4th ఏంటంటే వాటర్ స్పోర్ట్స్. ఈ వాటర్ స్పోర్ట్స్ ఏంటంటే స్కూబా డైవింగ్ నుంచి జెట్స్కి, ఇంకా పారామోటరింగ్, అడ్వెంచర్ స్పోర్ట్స్, ఇలాంటివన్నీ చాలా చాలా రకరకాల వాటర్ స్పోర్ట్స్ అనేవి ఇక్కడ ఉన్నాయన్నమాట ఈ బీచ్లో. ఈ వాటర్ స్పోర్ట్స్ కోసం చాలా దూరం నుంచి వస్తూ ఉంటారు, చాలామంది ఎంతూసియాస్ట్ ఉంటారు కదా వాళ్ళు. ముఖ్యంగా స్కూబా డైవింగ్కి ఎక్కువ చాలామంది వస్తూ ఉంటారు. ఆ స్కూబా డైవింగ్ కోసం అక్కడ వెళ్తున్నారు వాళ్ళు. సో ఎవ్రీథింగ్ ఏంటంటే ఈ బీచ్లో అంతా కంట్రోల్డ్గా ఉంటుంది, చాలా కంట్రోల్డ్గా మొత్తం మెయింటైన్ చేస్తూ ఉంటారు ఈ బీచ్ అంతా. సో వైజాగ్లో ఉన్న బెస్ట్ బీచ్ ఏదైనా ఉంది అంటే ఈ రుషికొండ బీచ్ అనే చెప్పొచ్చు, సందేహం లేకుండా. సో ఇక్కడ చూసారా మీరు, ఇక్కడ చాలామంది వాటర్లో దిగి స్విమ్మింగ్ చేయడం, స్నానం చేయడం అన్నీ చేస్తున్నారు. సో ఆ చుట్టూ ఒక బౌండరీ ఉంటుంది, మనకి అక్కడ దగ్గరికి వెళ్తే కనిపిస్తుంది అనమాట ఆ బౌండరీ అనేది. సో చెప్పాను కదా, చాలా ప్రతిదీ మానిటరింగ్ అయితే ఉంటుంది ఈ బీచ్ మొత్తం. సో ధైర్యంగానే వెళ్ళొచ్చు, వాళ్ళు పెట్టిన బౌండరీలోనే ఉంటే మనం కొంచెం సేఫ్గా ఉంటాం. యూజువల్గా వీకెండ్స్ అలా వస్తే, వీకెండ్స్లో ఈవినింగ్ టైం వస్తే మొత్తం మనకి చాలా రష్ అనేది ఉంటుంది, అండ్ చాలా దూరం నుంచి చాలామంది వస్తూ ఉంటారు ఈ బీచ్కి.
యూజువల్గా మనం ఎక్కువ ఫ్యామిలీస్ చూడొచ్చు, ఫ్యామిలీస్ పిక్నిక్గా వస్తుంటారు ఇక్కడికి పెట్స్ నాట్ అలౌడ్ ఈ బీచ్లోకి. సో పోలీసులు వాళ్ళు అందరూ ఉంటారు, మానిటర్ చేస్తారు చెప్పాను కదా. సో వాళ్ళు ఎలా చేయరనమాట. అండ్ డ్రింకింగ్ వాటర్, ఫస్ట్ ఎయిడ్, సేఫ్టీ, ఇంకా టాయిలెట్స్, చిల్డ్రన్స్ పార్క్, ఫిట్నెస్ సెంటర్, జాగింగ్ ట్రాక్ ఇవన్నీ ఉంటాయి. అండ్ ఫిఫ్త్ స్పెషాలిటీ ఏంటంటే ఈ బీచ్కి జాగింగ్ ట్రాక్ అనమాట. ఈ జాగింగ్ ట్రాక్ కోసం సిటీ నుంచి వస్తుంటారు చాలామంది ఇక్కడ జాగింగ్ చేయడానికి. అండ్ మనకి బీచ్లో ప్రతిదీ దొరుకుతుంది, ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్. మనకి ఎంజాయ్ చేయడానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ మొక్కజొన్నలు ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇంకా చికెన్ ఫ్రైస్ అవన్నీ అమ్ముతుంటారు. ఇంకా రెస్టారెంట్స్ అవన్నీ ఉంటాయి, ఫుడ్ కోర్ట్స్, రెస్టారెంట్స్. ఇది పార్కింగ్. ఇది ఫస్ట్ నిండిపోతే వెనకాల కొండ దగ్గర ఉంది కదా, కొండ దగ్గర పెడుతూ ఉంటారు ఆ లోపలికి. సో ఇప్పుడైతే చాలా ఖాళీగా ఉంది ఇది అంతా. ఇది షోర్ ఫ్రంట్ రిసార్ట్ ఇది. అండ్ ఇంకా ఒక రిసార్ట్ ఉంటుంది లోపల. అండ్ ఇది కంట్రోల్ రూమ్ అనమాట. ఇది బీచ్కి పోలీస్ కంట్రోల్ రూమ్. ఇది ఇందాక చూసింది బోటింగ్ కంట్రోల్ రూమ్, ఇది పోలీస్ కంట్రోల్ రూమ్. ఈ ఫిఫ్త్ స్పెషాలిటీ కోసం చెప్పాను కదా, జాగింగ్. సో ఇది మెయిన్ జాగర్స్ బీచ్ అని కూడా అంటారు. అండ్ ఇదే మొత్తం జాగింగ్ చేయడానికి పాత్ ఇదంతా. సో ఫ్రెండ్స్, ఇది రుషికొండ బీచ్ మీద వీడియో. అండ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ.